అలా కురుక్షేత్ర రణభూమికి ఇరువైపు సైన్యాలు చేరుకున్నారు. యుద్ధం మొదలు పెట్టే ముందు అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటారు, కృష్ణ, 2 సైన్యాలు కనిపించే ప్రదేశం ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళు అని చెప్తారు. చెప్పినట్టుగానే శ్రీకృష్ణుడు ఒక ప్రదేశానికి తీసుకెళ్తారు. ఆ ప్రదేశం నుంచి చూస్తే ఇరువైపు సైన్యాలు సమానంగా కనిపిస్తాయి. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తన శత్రువుల్లా కనిపించటం లేదు. దానివల్ల అతనిలో ఉన్న ఉత్సాహం పోయి, నా వాళ్ళని నేనే చంపుకునే బదులు నేనే కౌరవుల చేతిలో చనిపోయినా పర్లేదు, నా చేతిలో గాంధీవ బరువుగా మారింది, ఈ బాధను నేను మొయ్యలేను అని మోకాళ్ళ మీద పడిపోతాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన శక్తితో కాలాన్ని నిలిపివేస్తారు. అర్జునుడికి ఒక 2 నిమిషాలు ఏం జరుగుతుందో అర్థం కాదు, తర్వాత ఏం జరగబోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 37. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఎలా అంటారు, నేను ఇప్పుడు చెప్పింది జాగ్రత్తగా విను అర్జున. ఇప్పుడు నీకు చెప్పబోయేది ముందు ఏ మనిషికి చెప్పలేదు, ఎవరికి బోధించలేదు. ఇప్పుడు నేను చెప్పేది మనిషి అనేవాడు ఎలా బ్రతకాలి, ఎలా పెరగాలి, ఎలాంటి విలువలను నేర్చుకోవాలి, తన నిర్ణయాలకు అలానే ప్రతిజ్ఞలకు ఎలా కట్టుబడి ఉండాలి అని నేర్పిస్తుంది. ఇలా చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతను చెప్పడం ప్రారంభిస్తారు. ఈ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. మానవ చరిత్రలోనే ఈ భగవద్గీత శ్రీకృష్ణుడు ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం చెప్పినా ఇప్పటికి కూడా దీనిని మించిన గ్రంథం లేదు. మొత్తం 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలతో ఎంతో గొప్పగా ఉంటుంది. అయితే ఈ భగవద్గీతను చెప్పాలి అంటే ఎంతో అలవాటు ఉండాలి, అలానే అనుభవం కూడా ఉండాలి. కానీ ఇప్పటికైతే నాకు ఇంకా అంతటి అనుభవం రాలేదు అనే అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా ఒకరోజు ఈ భగవద్గీతను అర్థం చేసుకొని పూర్తి సిరీస్ ని చేస్తా. అంతవరకు కేవలం భగవద్గీతలో ఉన్న శ్లోకాలు కాకుండా దాని సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ భగవద్గీతలో మొత్తం 18 అధ్యయనాలు ఉన్నాయి. వాటి పేర్లకి వస్తే మొదటి అధ్యయనం పేరు అర్జున విషాద యోగ, రెండవది సంఖ్య యోగ, మూడవది కర్మయోగ, నాలుగవది జ్ఞాన కర్మ సన్యాస యోగ, ఐదవది కర్మ సన్యాస యోగ, ఆరోది ధ్యాన యోగ, ఏడవది జ్ఞాన విజ్ఞాన యోగ, ఎనిమిదవది అక్షర బ్రహ్మ యోగ, తొమ్మిదవది రాజ విద్య రాజగుహ్య యోగ, 10వది విభూతి యోగ, 11వది విశ్వరూప దర్శన యోగ, 12వది భక్తి యోగ, 13వది క్షేత్రజ్ఞ విభాగ యోగ, 14వది గుణత్రయ విభాగ యోగ, 15వది పురుషోత్తమ యోగ, 16వది దైవాసుర సంపద విభాగ యోగ, 17వది శ్రద్ధాత్రయ విభాగ యోగ, 18వది మోక్ష సన్యాస యోగ. ఇలా 18 అధ్యయనాల్లో ఈ భగవద్గీతను రాశారు. ఇందులో 1 అలానే 2 అధ్యయనాలు గాని చూసుకుంటే ఒక మనిషి మానసిక శక్తి ఎంత బలంగా ఉండాలి అనేది నేర్పుతుంది. అలానే అధ్యయనం 3 నుంచి 6 వరకు చూస్తే ఒక మనిషి తన జీవితంలో చేసిన పని సరైనదా అని ఎలా తెలుసుకోవాలి, అలానే సరైన నిర్ణయాలని ఎలా తీసుకోవాలి అనేది నేర్పిస్తుంది. తరువాత 7 నుండి 11 అధ్యయనాలకి వస్తే దేవుడు అంటే ఎవరు, దేవుణ్ణి ఎలా మనం అర్థం చేసుకోవాలి, మన చుట్టూ ఉండే వస్తువులు కానీ లేకపోతే ఈ విశ్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ నేర్పుతుంది. తరువాత 12 నుండి 18 అధ్యయనాల్లో ఆధ్యాత్మిక విజ్ఞానం, అలానే ఒక మనిషి తన శరీరాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేర్పిస్తుంది. చూసారా, ఇందులో ప్రతి అధ్యయనం కూడా మన గురించి కానీ లేకపోతే మనం బ్రతికే విధానం గురించి కానీ నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే ఈ భగవద్గీత ఇప్పుడు వరకు చరిత్రలోనే చెప్పిన అతి గొప్ప గ్రంథంగా చెప్పుకుంటారు. ఇందులో మొదటి అధ్యయనానికి వస్తే అర్జున విషాద యోగ అంటే అర్జునుడు ఇరువైపు సైన్యాన్ని చూసినప్పుడు అతనికి అక్కడ ఎవరు శత్రువుల్లా కనబడటం లేదు. ఒకరు అతని అన్నయ్య అయితే మరొకరు అతని తమ్ముడు, ఒకరు తన తాతయ్య అయితే ఇంకొకరు తన గురువు. ఇలా అర్జునుడికి ఎటువైపు చూసినా తన మిత్రులు, చిన్నప్పటి నుండి అతన్ని పెంచిన వాళ్ళే కనిపిస్తున్నారు. దీనితో అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేల మీద పడిపోయాడు. కృష్ణ, నేను ఈ యుద్ధాన్ని చెయ్యలేను. ఎవరైనా రాజ్యం కోసం సొంత వాళ్ళని చంపడానికి సిద్ధమవుతారా? కానీ నేనయ్యాను. నేను ఒక రాక్షసుణ్ణి. నేను ఇలాంటి యుద్ధాన్ని చేసే బదులు ఆ కౌరవుల చేతిలో మరణిస్తాను. అంతేకాని నా చేతులతో నేను ఈ పాపాన్ని చెయ్యలేను కృష్ణ. నన్ను వాళ్ళు చిన్నప్పటి నుండి ఎంతో బాగా పెంచితే బదులుగా నేను ఇచ్చేది ఇదా, వాళ్ళ చావునా అని అర్జునుడు మొదటి అధ్యయనంలో తన బాధను చెప్పుకొని యుద్ధం నుంచి తప్పుకోవడానికి సిద్ధమవుతాడు. ఇక్కడితో మన 2వ అధ్యయనం మొదలవుతుంది. ఈ అధ్యయనంలో శ్రీకృష్ణుడు
కృష్ణుని మాట్లాడుతూ మొదట ఈ ప్రశ్న అడుగుతారు. ఇలాంటి సరైన సమయంలో ఇంతటి బలహీనత్వం ఎక్కడి నుంచి వచ్చింది అర్జున? ఉన్నట్టు ఉండి ఒక పిరికివాడిలా ఆలోచిస్తున్నావు. నీలాంటి పెద్ద వీరుడు ఇలా ఆలోచించడం సరైనది కాదు. ఇది కేవలం నాశనానికే దారితీస్తుంది తప్ప నీకు ఎలాంటి మంచి చేయదు అని అంటారు. వెంటనే అర్జునుడు, నేను చాలా అయోమయంలో ఉన్నాను కృష్ణ, మీరే చెప్పండి సరైన మార్గం ఏంటి అని అడిగితే వెంటనే కృష్ణుడు ఇలా అంటారు. అర్జున, వీళ్ళందరూ ఎప్పటికీ బ్రతికే ఉంటారు అని అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు చంపనంత మాత్రాన వీళ్ళకి చావు ఉండదు అని అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఒక శరీరానికి అయితే చావు ఉంటుంది, కానీ అందులో ఉండే ఆత్మకి మాత్రం ఎన్నటికీ చావు ఉండదు. ఈ రోజు శరీరం చనిపోవచ్చు, కానీ ఆత్మ ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది. కాబట్టి చావు కోసం బాధపడకు. ఒకరి ఆత్మ ఎన్నటికీ చావదు. ఒక ఆత్మకి మోక్షం కలిగినంత వరకు అది శరీరాన్ని మారుస్తూనే ఉంటుంది. నువ్వు నీ కర్తవ్యాన్ని పూర్తి చేయి. ఎప్పుడైనా ఒక క్షత్రియ వీరుడికి ఉండే కర్తవ్యం ధర్మాన్ని స్థాపించడం. దానికోసం అధర్మాన్ని అంతం చెయ్యాలి. అది నీ స్నేహితులే అయినా, నీ గురువే అయినా, లేక నీ కుటుంబ సభ్యులే అయినా అంతం చెయ్యాలి. చెయ్యక తప్పదు. అలానే అర్జున, నువ్వు చేసే పని యొక్క ఫలితం గురించి నువ్వు ముందే ఆలోచిస్తున్నావు. ఈ యుద్ధం పూర్తయ్యాక నేను వాళ్ళని చంపేస్తానేమో అని. కేవలం నువ్వు చేసే పని మీదే శ్రద్ధ పెట్టాలి. ఇలా శ్రద్ధ పెట్టి నువ్వు పని చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది. మన చేతుల్లో ఉన్నది కేవలం ప్రయత్నించడం మాత్రమే. ఫలితం మన చేతుల్లో ఉండదు. ఇలా ఆలోచించే వాళ్ళనే గొప్ప వ్యక్తులు అంటారు అని చెప్తారు. మీరు సరిగ్గా ఆలోచిస్తే నిజ జీవితంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఏదో ఒక పనిని చేసే ముందు కానీ, లేకపోతే ఒక పరీక్ష రాసే ముందు కానీ, ఆ పని పూర్తవ్వక ముందే ఫలితం కోసం ఆలోచిస్తారు. నిజానికి అది తప్పు. ఒక పనిని చేస్తున్నప్పుడు ఎంతో శ్రద్ధతో, అలానే ఎంతో పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయాలి. ఒకవేళ మీరు నిజంగానే అలా పనిని పూర్తి చేస్తే ఫలితం కేవలం ఫలితమే కాదు, మంచి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అయితే మనం తిరిగి ఇక్కడికి వస్తే వెంటనే అర్జునుడు అడుగుతారు, మరి కృష్ణ, అసలు గొప్ప వ్యక్తులు అని ఎవరిని అంటారు అని అడిగితే దానికి సమాధానంగా కృష్ణుడు, ఎవరైతే పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోరో, ఎవరైతే నిజాయితీగా చేసిన తప్పును ఒప్పుకుంటారో, ఎవరైతే ఎవరి మీద ద్వేషం కానీ శత్రుత్వం కానీ ఉంచుకోరో, ఎప్పుడు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోగలిగిన వాళ్ళనే గొప్ప వ్యక్తులు అని అంటారు అని శ్రీకృష్ణుడు చెప్పుకుంటూ వచ్చారు. ఇది మన 2వ అధ్యాయం. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వస్తే ఇందులో శ్రీకృష్ణుడు కర్మ అలానే నిష్కామ కర్మ గురించి చెప్పారు. ఈ ప్రపంచంలో ఎవరైనా స్వార్థం లేకుండా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా ఏది మంచిదైతే అదే నిర్ణయాన్ని తీసుకోవాలి అని అంటారు. వెంటనే అర్జునుడు ఇలా అడుగుతారు, కృష్ణ, మీరు చెప్పారు కదా జ్ఞానం అనేది కర్మ కన్నా ముఖ్యమని, మరెందుకు మీరే నన్ను యుద్ధం చేయమని అంటున్నారు అంటే, అర్జున, యుద్ధం చేయటం అనేది కర్మ. కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు. యుద్ధంలో చావటం అనేది వాళ్ళ కర్మ. అది ఈ రోజు కాకపోతే ఏదో ఒక్క రోజైనా అది జరుగుతుంది. ఒక గొప్ప నాయకుడు అవ్వాలి అంటే స్వార్థం కానీ అసూయ కానీ లేని నిర్ణయాలను తీసుకోవాలి. ఆ నిర్ణయం మనకి బాధ కలిగించినా దుఃఖం కలిగించినా సరే, ఏ నిర్ణయం అయితే తనకి మాత్రమే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందో అలాంటి కర్మను మాత్రమే ఎంచుకోవాలి. ఇప్పుడు యుద్ధం చేయటం, ధర్మస్థాపనం చేయటం అనేది అనివార్యం. కాబట్టి ఒక నాయకుడిగా నువ్వు యుద్ధాన్ని చెయ్యక తప్పదు. తరువాత తరాల కోసం, తరువాత పుట్టబోయే పిల్లల సంక్షేమం కోసం ఈ యుద్ధాన్ని నువ్వు చెయ్యాలి అర్జున. అలాగే ఒక మనిషికి కోరిక అనేది ఎంతో ప్రమాదకరమైనది. ఆ కోరికను తీర్చుకోవటానికి మనిషి ఎంతటికైనా దిగజారగలడు, ఏ పనినైనా చేయగలడు. అందుకని నీ కోరికల్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. ఆ భగవంతుడిపై నమ్మకం పెట్టుకోవాలి. ఇలా చెప్తూ కోరికల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే దాని మీద శ్రీకృష్ణుడు చెప్పింది. మీ కోరికల్ని అదుపులో పెట్టుకోవటానికి మొదటిగా మీ ఇంద్రియాలను నియంత్రించండి. తరువాత ఆధ్యాత్మిక జ్ఞానంతో మీ బుద్ధిని బలపరుచుకోండి. తరువాత నిస్వార్థమైన చర్యలు చేయండి. తరువాత కాసేపు ధ్యానం చేయండి. ధ్యానం అనేది ఒక మనిషికి ఎంతో ఉపయోగపడుతుంది. అతని మానసిక శక్తిని ఎంతో బాగా పెంచుతుంది. కాబట్టి ధ్యానం అనేది ఆత్మకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా చివరిగా మీ అన్ని చర్యలను, మీరు చేసే ప్రతి పనిని ప్రేమతో ఆ దేవుడికి అర్పించండి. ఖచ్చితంగా మీరు మీ కోరికల్ని అదుపులో పెట్టుకోగలరు అని శ్రీకృష్ణుడు చెప్పుకొచ్చారు. ఇది మన 3వ అధ్యాయం. ఇప్పుడు మనం 4వ అధ్యాయంలోకి వెళ్తే ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటారు, ఈ గీతను నేను ముందు సూర్యుడికి బోధించాను. అలా సూర్యుడు ఈ ప్రపంచంలోనే మొదటి రాజు అయిన మను అనే రాజుకి బోధించాడు. తరువాత మను ఇక్ష్వాకుడికి బోధించాడు. కానీ ఈ గీత అనేది కాలంలో కనుమరుగైపోయింది. కనుక మళ్ళీ నీకు ఇప్పుడు బోధిస్తున్నాను అర్జున. ఇప్పుడు నీ వలనే ఇది తరువాత తరాలకు చేరుకుంటుంది అని అంటారు. వెంటనే అర్జునుడు, కృష్ణ, మీరు పుట్టి కొన్ని సంవత్సరాలే అయితే మీరు సూర్యుడికి ఎలా బోధించగలిగారు అని అడిగితే కృష్ణుడు
కృష్ణుడు నవ్వి నాకు జన్మంటూ ఉండదు, అలా అని మరణం కూడా ఉండదు అర్జున. ఎప్పుడెప్పుడైతే ఈ భూమి మీద అధర్మం పెరిగిపోయి ధర్మం అంతరించిపోతుందో అప్పుడు నేను ఒక కొత్త అవతారాన్ని ఎత్తి భూమి మీదకు వస్తాను, ఖచ్చితంగా ధర్మస్థాపనం చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో అర్జున, నువ్వు భగవంతుడికి ఏదైనా ఇవ్వాలి అంటే అది కేవలం అగ్ని సమర్పణతోనే కాదు, ఒక వ్యక్తి స్వార్థం లేకుండా ఏ పనిని చేసినా అది మంచి పనే. దానివల్ల నీకు వెంటనే ఫలితం రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫలితం దక్కుతుంది అని చెప్తారు. అలానే ప్రతి మనిషికి ఖచ్చితంగా ఈ 3 గుణాలు ఉండాలి. ఒకటి, తనపై తనకి ఒక నమ్మకం ఉండాలి. తరువాత తన మీద తనకి స్వీయ నియంత్రణ ఉండాలి, అంటే సెల్ఫ్ కంట్రోల్. ఏదైనా ఒక పనిని చేయాలి అంటే అది సరైనదా కాదా అని అర్థం చేసుకొని అది మంచి పని అయితే చెయ్యొచ్చు, కానీ అది మంచి పని కాకపోతే మనల్ని మనం నియంత్రించుకోవాలి. దీన్నే స్వీయ నియంత్రణ అని అంటారు. ఒక మనిషి ఎంతో గొప్పవాడు కావాలి అంటే ఈ స్వీయ నియంత్రణ అనేది ఎంతో ఉండాలి. ఇంకా చివరిగా ఏదైనా జ్ఞానాన్ని పొందాలి అనే కోరిక. ఒక మనిషి ఎంత జ్ఞానాన్ని పొందితే అంత గొప్పవాడిగా మారుతాడు. కాబట్టి జ్ఞానాన్ని పొందాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇది మన 4వ అధ్యాయం. ఇలా భగవద్గీతలో మరొక 14 అధ్యాయాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలి అంటే ఈ మహాభారతంలానే మరొక సిరీస్ కూడా చేయాలి. మీరే చెప్పండి, మరొక సిరీస్ చెయ్యాలా వద్దా అని రెస్పాన్స్ బట్టి మేము డిసిషన్ తీసుకుంటాం. ఒకవేళ సిరీస్ చెయ్యాలి అంటే చెయ్యండి అని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఈ భగవద్గీతను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాంటిది అర్థం చేసుకొని మీకు అర్థమయ్యే విధంగా ఇంతవరకు అయితే చెప్పాము అని అనుకుంటున్నాము. సో కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే, అంటే మా వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే ఈ భగవద్గీతలో శ్రీకృష్ణుడు 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగాలో శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని, అంటే తన నిజస్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తారు. భూమి మీద కొన్ని 100 అడుగుల ఎత్తైన రూపంలో మారిపోతారు. భూమి మొత్తం దత్తరిల్లిపోతుంది, మేఘాలు తప్పుకుంటాయి. భూమి మీద ఉన్న అన్ని అందాలు ఆ రోజు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూడటానికి ఎంతో ఉత్సాహంగా ఆ స్థలానికి వచ్చాయి. ఆ రూపం నుండి వస్తున్న వెలుగు వలన అర్జునుడు తన కళ్ళను తెరవలేకపోతున్నారు. అంతటి అద్భుతాన్ని సామాన్య మనిషి తన కళ్ళతో ఆ రూపాన్ని చూడలేరు. కనుక ఆ రూపాన్ని చూసి తట్టుకోగలిగినట్టు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక వరం ఇస్తారు. అలా అర్జునుడు తన కళ్ళను తెరిచి చూస్తే అది ఒక రూపం కాదు, లెక్కలేనన్ని చేతులు, లెక్కలేనన్ని కాళ్ళు, లెక్కలేనన్ని ఆయుధాలు, లెక్కలేనన్ని అస్త్రాలు, ఇవన్నీ అతని దగ్గర ఉన్నాయి. అర్జున, నేను కాలాన్ని, ప్రపంచ వినాశనాన్ని, ఇక్కడ ఉండే వారందరూ మరణిస్తారు. మీ విజయం అలానే ధర్మస్థాపనం ముందే నిర్ణయించబడింది. నువ్వు కేవలం నీ పాత్రను పోషిస్తే చాలు, అంతే అని అంటారు. ఆ రోజు అక్కడ అర్జునుడికి కనబడింది కేవలం ఒక రూపం కాదు, అది ఒక అద్భుతం. అది ఈ విశ్వం, ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ భగవంతుడి అసలు రూపం. ఇదంతా చూస్తున్న అర్జునుడు భయంతో, ఆశ్చర్యంతో, భక్తితో నమస్కరించి ముందు అతన్ని ఒక మిత్రుడిలా భావించినందుకు క్షమాపణలు కోరుతారు. కోరి, స్వామి మీరు మీ పాత రూపానికి, అంటే మనిషి రూపానికి వచ్చి ఈ యుద్ధంలో నన్ను ముందుండి నడిపిస్తే నేను నా పాత్రను పూర్తి చేస్తా స్వామి అని అంటారు. సరిగ్గా అర్జునుడు అడిగినట్టుగానే శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని మార్చి తన మనిషి రూపానికి వచ్చి రథం ఎక్కి ఇప్పుడు సిద్ధమా అర్జున అని అంటారు. వెంటనే అర్జునుడు తన గాంధీవాన్ని గట్టిగా పట్టుకొని సిద్ధం కృష్ణ అని అంటారు. ఇక కాలం మళ్ళీ యథావిధిగా అయిపోతుంది. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే ఈ భగవద్గీతలో ఒకసారి చెప్పిందే పదే పదే వినిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు శ్రీకృష్ణుడు చేశారు అంటే ఒక మనిషి ఒకేసారి వినేదానికన్నా పదే పదే అదే విషయాన్ని వింటే బాగా గుర్తుపెట్టుకుంటారు అని. సో గైస్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి భగవద్గీత ఫుల్ స్టోరీని చెప్పాలా వద్దా అని. ఇంకా మనం తిరిగి కథలోకి వస్తే ధర్మరాజు సైన్యానికి ముందు నిల్చొని ఉంటారు. ఇలా ఒక్కసారి భూమి కంపిస్తుంది. ఏం జరుగుతుంది అని అందరూ వెనక్కి తిరిగి చూస్తే అర్జునుడు తన గాంధీవాన్ని చేతిలో గట్టిగా పట్టుకుని తన రథం ముందు నిల్చొని ఉంటారు. రథాన్ని శ్రీకృష్ణుడు జోరుగా నడిపించి తెచ్చి ధర్మరాజు రథం పక్కన ఆపుతారు. వెంటనే అర్జునుడు 2 సైన్యాలు సిద్ధం కదా అన్న, ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టు యుద్ధాన్ని అని అంటారు. ఇక తన తమ్ముడి ధైర్యాన్ని చూసి విజయం తథ్యం అని అర్థమవుతుంది. వెంటనే అటుపక్క దుర్యోధనుడు, ఇటుపక్క ధర్మరాజు పెద్ద పెద్ద శంఖాన్ని పట్టుకొని యుద్ధం మొదలు పెట్టే శంఖాన్ని పూరిస్తారు. ఇక అటువైపు లక్షల మంది సైన్యం, ఇటువైపు లక్షల మంది సైన్యం జోరుగా పరిగెట్టు
పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఈ యుద్ధంలో ఏం జరగబోతుంది అని పైనుంచి ఆ దేవతలు కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇలా ఒక పక్క జరుగుతుంటే మరొక పక్క ధృతరాష్ట్రుడు వేదవ్యాసుని దగ్గరికి వెళ్లి ఈ యుద్ధాన్ని చూసే భాగ్యం తనకి కల్పించమని అడుగుతారు. వెంటనే వేదవ్యాసుడు కూడా సరే మహారాజా, మీరు అడిగినట్టుగానే ఈ కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యేటంత వరకు మీకు కళ్ళు కనిపిస్తాయి, ఇదే నేను ఇచ్చే వరం అని అంటారు. కానీ ధృతరాష్ట్రుడికి యుద్ధం ఫలితం తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. అందుకని వేదవ్యాసుడు ఇచ్చిన వరాన్ని వద్దు అని చెప్తారు. ఎందుకంటే తన సొంత కొడుకులు యుద్ధంలో చనిపోవడం తన కళ్ళతో చూడలేను అని చెప్తారు. అందుకని వేదవ్యాసుడు ఎప్పుడు ధృతరాష్ట్రుడి పక్కనే ఉన్న సంజయుడికి దివ్య దృష్టి అనే వరాన్ని ఇస్తారు. దానివల్ల సంజయుడికి తన కళ్ళ ముందే కురుక్షేత్ర యుద్ధం మొత్తం కనిపిస్తుంది. అప్పుడు సంజయుడు కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుందో ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు. అలా ఇరువైపు సైన్యాలు జోరుగా ఒకరి మీదకి ఒకరు పరిగెట్టుకుంటూ వస్తున్నారు మహారాజా అని చెప్తున్నారు. ఇక మన కురుక్షేత్ర యుద్ధ భూమికి వెళ్తే ఆ రెండు సైన్యాలు ఒక్కసారి వచ్చి ఢీకొంటాయి. అప్పుడు వచ్చే శబ్దానికి పైనున్న దేవతలు కూడా భయపడతారు, ఈ యుద్ధం ఏం జరగబోతుంది అని. ఇలా మొదలైంది కురుక్షేత్ర యుద్ధం. మరి తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన MB ఎపిసోడ్ 38 కోసం వెయిట్ చేయాల్సిందే. పూర్తిగా మన కురుక్షేత్ర యుద్ధం మొదలైపోయింది అంటే వచ్చే ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కంప్లీట్ గా ఇక కురుక్షేత్ర యుద్ధం గురించే. సో గైస్ మీరు ఖచ్చితంగా ఆ ఎపిసోడ్స్ మాత్రం మిస్ కాకండి. నెక్స్ట్ వచ్చి ఒక 10 to 12 ఎపిసోడ్స్ కురుక్షేత్ర యుద్ధం మీదే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీరు ఖచ్చితంగా అది మిస్ కాకూడదు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకొని నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో మన మహాభారతం సిరీస్ అనేది ఇంకా గ్రో అవుతుంది, ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో గైస్ మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ మీట్ అగైన్ ఆన్ MB ఎపిసోడ్ 38.